కట్టినావు. రామాలయం కట్టడమే కాదు చెప్తున్నా మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. పక్కనే బాబ్రీ మసీద్ కూలిన ప్రాంతంలో కూడా కట్టుతున్నారు. కానీ ముస్లింల మీద విషం దింపుతున్నారు. ఎందుకు ముస్లింల మీద విషం దింపుతున్నారు? పాకిస్తాన్కు పొమ్మంటే నా దేశం పాకిస్తాన్ కాదు, నేను భారతదేశంలో పుట్టిన ఈ దేశంలో పుట్టిన ముస్లింను, ఈ దేశవాసిని అన్న ముస్లిం మీద మీకు ఎందుకు రాకసింత అని చెప్తున్నాను ఈరోజు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో మిత్రులారా. మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ, మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ. అమిత్ షా లాంటి లఫూట్ గారిని పట్టుకొని ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు. ప్రధాని, అంబానీ, అదానీ ఈ ముగ్గురు దేశాన్ని దోచుకుంటున్నారు. తినే పప్పు మీద, ఉప్పు మీద, చపాతీ మీద, పుల్కా మీద, పెరుగు మీద ట్యాక్స్ చేసే దరిద్రులారా, ఎవరిని దోచుకుంటున్నా మీరు? ఈ దేశంలో ఉన్న 120 కోట్ల మంది హిందువులను దోచుకునే దరిద్రులు వీళ్ళు. వీళ్ళు పాకిస్తాన్కు పెట్రోల్ అమ్మితే 45 రూపాయలు, శ్రీలంకకు పెట్రోల్ అమ్మితే 45 రూపాయలు, మనకు పెట్రోల్ అమ్మితే 100 రూపాయలు. మీ బొందర మిమ్మల్ని ఇలా పాతాళంలోకి తొక్కుతుంది దేశం. ఇలా మోడీ, అమిత్ షా, ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అయినరు, రేపు దేశంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, రేపు దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే మన లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. చివరగా 1-2 అంశాలు చెప్పి ముగిస్తా మిత్రులారా. ఇక్కడ ఒక బక్కాయన తిరుగుతున్నాడు. ఆయన నాది గులాబీ అంటున్నాడు, గులాబీ అంటున్నాడు. ఆయన నా గుర్తు కారు అంటున్నాడు. కాదు, బీజేపీ ఇంకో రూపమే బీఆర్ఎస్, పువ్వు ఇంకో రూపమే కారు. మనం బీజేపీ కేసినా కారు కేసినట్టే, కారు కేసినా పువ్వు కేసినట్టే. గుర్తుపెట్టుకోండి, చెయ్యి గుర్తు కోటేయాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఈ రోజు దొంగలు పడి దోచుకున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మీలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్క ఆత్రం సుగుణత్తకు చేయాలి, మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరందరూ కూడా ఒక కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు, సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టి పిడుగై అడుగులు వేశాడు. రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు. మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. దయచేసి కొద్ది నిమిషాల్లో మన నాయకులు రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. దయచేసి మామిడి చెట్లలో నీడకున్న వాళ్ళు కానీ, స్టేజ్ కు కుడి వైపు ఉన్న వాళ్ళు, స్టేజ్ కు వెనుక వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ముందు భాగానికి రావాలని కోరుతా ఉన్నా. వెనుక విఐపి పార్కింగ్ లో అన్ఆథరైజ్డ్ గా ఒక టెంపరీ రిజిస్ట్రేషన్ కారు పార్క్ చేసి ఉందంట. దయచేసి దాన్ని తొలగించాలని బాధ్యులను కోరుతూ ఇప్పుడు మన నాయకులు నారాయణరావు పటేల్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు హెలికాప్టర్ కూడా వచ్చేసింది. శ్రీ ఆర్ రావు గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా
సుగ్న గారి ప్రచార నిమిత్తము ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు మన నాయకులు అదే మాదిరిగా మన ముఖ్యమంత్రి గారు కొద్దిసేపటికి ఇక్కడ రావడం జరుగుతుంది. ఒక సామాన్య మహిళకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అండగా ఉంటూ 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో చేతు గుర్తు కోటేసి మీరందరూ గెలిపించాలని మీకు చెప్పడం జరుగుతుంది. ఒకటే మనవి మీకు, గతంలో బీజేపీ ప్రభుత్వం ఏమేదరిగైతే మోసపూరిత మాటలు చెప్పారు, మీ అకౌంట్లో 14 లక్షలు ఇస్తామని చెప్పారు. జీఎస్టీ ద్వారా ఎంతో మనకు నష్టం జరిగింది. నోట్ల రద్దు విషయంలో కూడా జరిగింది. ఈరోజు గతంలో 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే గతంలో 46,000 లక్షల కోట్ల అప్పు ఉంటే 46,000 కోట్ల ఈరోజు 2 లక్షల కోట్ల అప్పు బీజేపీ ప్రభుత్వం చేయడం జరిగింది. మరి మీరు గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ మాటలు నమ్మి మోసపోయి రుణమాఫీ చేస్తా అన్నారు. మరి పేద ప్రజలకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, పేద ప్రజలకు ఒక ఇల్లు కట్టియలేదు. ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో 5 గ్యారంటీ మనం తుప్పుగొడలు ప్రకటించాం, అవి పూర్తి చేయడం జరుగుతుంది. 5 న్యాయ కూడా రాహుల్ గాంధీ గారు చేపట్టడం జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు ఈ 5 న్యాయలో దేశానికి రైతులు వెన్నుముక్కని స్వామినాథన్ కమిషన్ కు చట్టబద్ధత కల్పించి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారం చట్టం తీసుకొచ్చి మీకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడుతుంది. మన పక్కనే మహారాష్ట్రలో 48 సీట్లలో మన ఈరోజు కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ పార్టీ 30-35 స్థానాలు గెలుచుకుంటుంది. దాదాపుగా మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలవడం జరుగుతుంది. కాబట్టి ఒక పేద महिला आप सब लोगों को गुजारिश है, एक टीचर के पोस्ट को रिजाइन करके सुगना महिला ने इलेक्शन के वास्ते खड़े, जब राजशेखर रेड्डी के दौर में माइनॉरिटी भाइयों को 4% रिजर्वेशन दिया, आज अगर फिर सेंट्रल में अगर बीजेपी पार्टी आए तो आपका रिजर्वेशन रद्द कर तुम बोल रहे। आप सोचिए समझिए, अपने सुगना को वोट देके, हाथ के निशान के वोट देके सुगना को जिताओ बोलते। जय हिंद, जय कांग्रेस। ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న హెలిప్యాడ్ లో దిగడం జరిగింది. కొన్ని నిమిషాల్లో ఇక్కడ రాబోతున్నారు. చివరగా కళాకారులతో ఒక ఉరుతొలగించే ఒక పాట పాడించి మనం వారి ప్రసంగం ప్రారంభిస్తాం. ప్లీజ్. హలో 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 జై కాంగ్రెస్. హలో గట్టిగా ఒకసారి అన్న గట్టిగా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జైలు గోడల జీవితాన్ని చూపిన జడవాడు రేవంతన్నా, గద్ద ముక్కోనికే లొంగల ఈ కుట్ట పేగులు మరిచేటోళ్ళకు మనకే అవసరం. జైలు గోడల జీవితాన్ని చూపిన జడవని వాడు రేవంతన్నా, జడవని వాడు రేవంతన్నా, జడవని వాడు రేవంతన్నా. జైలు గోడల జీవితాన్ని చూపిన జడవని వాడు రేవంతన్నా, జడవని వాడు రేవంతన్నా, జడవని వాడు రేవంతన్నా. బలముతో కూడా భయపెట్టిన వెనకడుగేయలే రేవంతన్నా, వెనకడుగేయలే రేవంతన్నా. దయచేసి వాటర్ ప్యాకెట్లతో ఆడకండి, వాటర్ ప్యాకెట్లతో ఆడకండి దయచేసి.
వాటర్ ప్యాకెట్లతో వాలంటీర్స్ మసీర్ అన్నా. దేకో జరా వాటర్ బాటిల్తో ప్యాకెట్లతో వేసుకుంటే పోలీస్ సోదరులారా దయచేసి అక్కడ వాటర్ ప్యాకెట్లతో ఆడకుండా మరి కొంచెం నిదానంగా ఉండండి. జైలు గోడల జీవితాన్ని చూపిన జడవని వాడు రో రేవంతన్న, జడవని వాడు రో రేవంతన్న, జడవని వాడు రో రేవంతన్న. పలకంతో తొల భయపెట్ట చూసిన వెనకడు గేయలే రేవంతన్న, వెనకడు గేయలే రేవంతన్న, వెనకడు గేయలే రేవంతన్న. బాబు కనకడలు తొలగుంటల్లో గుబులు కోసం గడగడలు అయితున్నాయి గుబులు, కనకడలు తొలగుంటల్లో గుబులు. మాట పెట్టండి. హలో రాహుల్ గాంధీ గారు వచ్చేశారు. జై కాంగ్రెస్, అందరూ చేతులెత్తి చెప్పాలా జై కాంగ్రెస్. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరా ఓట్లు కలిస్తే దాదాపు 70-72% కన్నా ఎక్కువ సంఖ్య ఉంటుంది. मगर हिंदुस्तान की कोई भी संस्था में इनकी जगह नहीं है. కానీ వీరి యొక్క గురించి దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించవు. मीडिया में आप देखिए आपको एक पिछड़े वर्ग का नहीं मिलेगा. मीडिया में आप देखिए आपको एक पिछड़े वर्ग का व्यक्ति नहीं मिलेगा, एक दलित नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा. మీడియా వాళ్ళను చూస్తే మీరు ఈ మీడియా సంస్థల్లో ఏ వెనుకబడిన కులాల వారు కనబడరు, ఏ బీద వారు కనబడరు, ఏ యొక్క వెనుకబడిన కులాల వారు కనబడరు. आप हिंदुस्तान की सबसे बड़ी कंपनी की लिस्ट निकालिए, उनके मालिकों में, उनके मैनेजमेंट टीम में आपको दलित, पिछड़े, आदिवासी नहीं मिलेंगे. మీరు దేశంలో ఉన్నటువంటి ప్రగతి పదంలో నడుస్తున్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీల యజమానులు చూస్తే ఆ యజమానుల లిస్టుల్లో బీదవారు గాని, వెనుకబడిన కులాలు వారు గాని, దళితులు గాని, ఆదివాసులు గాని మీకు ఎక్కడా కనబడరు. 90% आबादी में से आपको कोई नहीं मिलेगा वहां पे. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎటువంటి సదుపాయాలు కూడా అందవు. सरकारों में देखिए, दिल्ली की सरकार को 90 ब्यूरोक्रेट चलाते हैं. దేశంలో ఉన్నటువంటి 90% ఈ భారతదేశాన్ని నడిపించేటటువంటి అత్యధికమైన ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. उसमें 3 पिछले वर्ग के हैं, 3 दलित हैं और 1 आदिवासी है. వారిలో 3 వెనుకబడిన కులాల వారు, 3 దళితులు, 1 ఆదివాసులు మాత్రమే ఉన్నారు. और उनको छोटा सा काम दे रखा है, बड़ी बड़ी मिनिस्ट्रीज में वो है ही नहीं. दे नॉट इन बिग मिनिस्ट्रीज. కాబట్టి అటువంటి ఎవరైతే వెనుకబడిన కులాల వాళ్ళ ఉన్నటువంటి ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు అధిక ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యవస్థలో గాని, డిపార్ట్మెంట్ లో గాని ఉండరు. 50% पिछड़ों की आबादी है और आपके 3 लोग हैं 90 में से. 50% వెనుకబడిన వాళ్ళు కులాలు ఉంటే కేవలం వాళ్ళను ప్రాతినిధ్యం వహించే 3 ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. आदिवासियों की आबादी 8% है, आपका 1 व्यक्ति है 90 में से. 8% మాత్రం ఆదివాసులు ఉన్నారు, కానీ వాటి నుండి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు కేవలం 1 ఆఫీసర్ ఉన్నారు. दलित 15% है, दलित 90 में से 3 हैं. దళితులను ప్రాతినిధ్యం వహించే 15% ఉంటే కేవలం వాళ్లకు సురక్షితం చేసే ఆఫీసర్లు ప్రాతినిధ్యంలో కేవలం 3 మాత్రమే ఉన్నారు. और अगर आप दलित, आदिवासी और पिछड़ों को जोड़ो तो अगर हिंदुस्तान की सरकार 100 रुपए खर्च करती है तो आदिवासी, दलित और ओबीसी अफसर 6 रुपए 10 पैसे खर्च करते हैं. అయితే ఈ దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాల వాళ్ళు అందరికీ కూడా మనం 100% డబ్బులు ఇవ్వాలనుకుంటే కానీ ఇది భారతదేశ ప్రభుత్వం కేవలం 6% మాత్రమే వాళ్లకు ఖర్చు చేస్తుంది. आप सोचिए, आदिवासी 8% है हिंदुस्तान में, मगर अगर बजट में 100 रुपए खर्च होते हैं तो आदिवासी अफसर सिर्फ 10 पैसे का निर्णय लेते हैं. 100% బడ్జెట్ ఈ దేశ ప్రజలకు కేటాయిస్తే దాంట్లో 8% ఆదివాసీలు ఉంటే కానీ ఈ ప్రభుత్వం వాళ్లకు 10 పైసల శాతాన్ని మాత్రమే వాళ్లకు అందిస్తున్నది. इसीलिए दलितों के लिए, आदिवासियों के लिए, पिछड़ों के लिए, गरीब जनरल कास्ट के लिए, माइनॉरिटीज के लिए सबसे जरूरी काम जाति जनगणना,
కాబట్టి ఈ వెనుకబడిన కులాల వారి కోసం, దళితుల కోసం, ఆదివాసీల కోసం వాళ్ళ సమస్యల నుండి లేవనెత్తడానికి ఈ దేశంలో జాతి కుల గణనను కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది. जो हमने तेलंगाना में किया है और पूरे हिंदुस्तान में हम करने जा रहे हैं. ఏదైతే మేము తెలంగాణలో చేయాలనుకుంటున్నామో చేశామో అది పూర్తి భారతదేశంలో మేము చేయబోతున్నాము. इससे हिंदुस्तान की राजनीति बदलने जा रही है. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది. क्योंकि हिंदुस्तान के गरीब लोगों को 90% लोगों को अपनी आबादी के बारे में और अपनी हिस्सेदारी के बारे में पता लग जाएगा. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ 90% ప్రజల యొక్క వాళ్ళ హక్కులు, వాళ్ళ పైసలు, వాళ్ళ నిధులు వాళ్లకు అందాలి. हिंदुस्तान की हर संस्था का हम सर्वे कराएंगे. దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం, ప్రతి ఇన్స్టిట్యూషన్ యొక్క మేము సర్వే కుల గణన చేయించబోతున్నాము. ये पता लगाएंगे कि पिछड़ों के पास कितना धन है, दलितों के पास कितना धन है, आदिवासियों के पास कितना धन है, गरीबों के पास कितना धन है. ఈ ఆర్థిక సర్వే ద్వారా దళితుల దగ్గర ఎంత ధనం ఉంది, వెనుకబడిన కులాల వద్ద ఎంత ధనం ఉంది, ఆదివాసుల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంది మేము తెలుసుకోబోతున్నాము. और जाति जनगणना के बाद तेलंगाना में, पूरे हिंदुस्तान में एक नई राजनीति होगी. ఈ జాతి కుల గణన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను మేము సుస్థిరం చేయబోతున్నాము. नरेंद्र मोदी जी रिजर्वेशन के खिलाफ हैं. నరేంద్ర మోదీ గారు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. वो आपसे रिजर्वेशन छीनना चाहते हैं. వారు మీ దగ్గర నుంచి ఆ రిజర్వేషన్ ను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है. దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ 50% కు అధిగమించాలనేది చాలా ముఖ్యం. कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे. మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాను, భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 50% గా ఉన్నటువంటి రిజర్వేషన్ లిస్టును మేము ఎత్తేసి దాన్ని పైకి పెంపొందిస్తాము. बीजेपी के नेता चाहते हैं कि रिजर्वेशन खत्म हो जाए. బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈ రిజర్వేషన్ ను తీసేయాలనే ఆలోచనలో ఉన్నారు. आप देखिए, रिजर्वेशन पब्लिक सेक्टर में हुआ करता था, सरकारी कंपनियों में हुआ करता था. జనరల్ గా ఈ రిజర్వేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేది. रिजर्वेशन हटाने के लिए नरेंद्र मोदी जी ने सारा का सारा पब्लिक सेक्टर प्राइवेट कर दिया है. రిజర్వేషన్ అనే విషయాన్ని తీసేయడానికి నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. प्राइवेटाइजेशन का मतलब रिजर्वेशन हटाना है. ప్రైవేటీకరణ అంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ను తీసి పాడేయడము. अग्निवीर का मतलब रिजर्वेशन हटाना है. అగ్నివీర్ కూడా రిజర్వేషన్లను తీసేయడమే. ठेकेदारी प्रथा जो सरकार में इन्होंने चलाई है, ये रिजर्वेशन हटाना है. ఈ రిజర్వేషన్లను తీసేయాలన్నదే నరేంద్ర మోడీ గారు బీజేపీ యొక్క ఉద్దేశము. सरकारी ऑफिसेज में, पब्लिक सेक्टर में ये जो ठेकेदारी प्रथा है, इसको हम हटा देंगे. परमानेंट नौकरियां मिलेंगी, टेम्पररी नौकरी नहीं मिलेगी. ఈ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి టెంపరరీ ఉద్యోగాలను రిజర్వేషన్లను గండి కొడుతున్నాయి కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవస్థను మేము తీసేస్తాము. नरेंद्र मोदी देश को बता दें कि वो 50% रिजर्वेशन का जो बैरियर लगा रखा है, उसको हटा देंगे. నరేంద్ర మోడీ అంటారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆ 50% రిజర్వేషన్ కూడా తీసేయాలని అనుకుంటున్నారు. क्योंकि वो कांग्रेस पार्टी करने जा रही है. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఆ యొక్క రిజర్వేషన్లు పెంచే ఆలోచనలో नरेंद्र मोदी ने आज तक अपने किसी भाषण में ये नहीं बोला कि मैं रिजर्वेशन का जो 50% का बैरियर है उसे हटा दूंगा. ఇంతవరకు నరేంద్ర మోడీ గారు తన ప్రసంగాలలో ఎక్కడ కూడా చెప్పలేదు మేము 50% ఉన్న రిజర్వేషన్ని పైకి పొడిగిస్తామని ఎక్కడ కూడా మాట్లాడలేదు. उल्टा नरेंद्र मोदी और उनके विचारधारा वाले लोग कॉन्स्टिट्यूशन को खत्म करना चाहते हैं, आदिवासियों को वनवासी कहते हैं, प्राइवेटाइजेशन करते हैं. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు వారి యొక్క వ్యక్తులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కూలగొట్టాలని ప్రయత్నమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థను సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. हम सबको मिलकर संविधान की रक्षा करनी है, रिजर्वेशन बढ़ाना है और ये जो अमीरों की सरकार चला रहे हैं, 22 लोगों की सरकार चला रहे हैं, इनको हटाना है और गरीबों की सरकार लानी है. किसानों की, मजदूरों की,
पिछड़ों की, दलितों, आदिवासियों की सरकार लानी है। మనందరం కలిసి ఈ దేశ భద్రత కోసం ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజలను కాపాడాలి, దళితులను కాపాడాలి, ఆదివాసీలను కాపాడాలి, నిరుద్యోగులను కాపాడాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి। भाइयों और बहनों, मैं कन्याकुमारी से कश्मीर 4000 किलोमीटर चला। నేను భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4000 కిలోమీటర్లు నడిచాను। तेलंगाना से निकला। తెలంగాణలో కూడా పాదయాత్ర కొనసాగింది। करोड़ों लोग यात्रा में शामिल हुए। కోట్లాది ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు। और जो बीजेपी नफरत फैलाती है उसके खिलाफ हम लड़े और उनको हमने तेलंगाना में हराया। ఈ బీజేపీ ప్రజలు ఏదైతే విద్వేషాలను, కోపాలను ఈ రాష్ట్రంలో రెచ్చగొడుతున్నారో వాటిని మేము ప్రేమగా మార్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించాము। नफरत के बाजार में मोहब्बत की दुकान हम सब ने खोली। మేము విద్వేషపు వీధుల్లో ప్రేమ పూరిత దుకాణాలు తెరిచాము। वही हम दिल्ली में करने जा रहे हैं। అదే విషయాన్ని మేము ఢిల్లీలో కూడా చేయబోతున్నాము। ये जहां भी जाते हैं नफरत फैलाते हैं, एक भाई को दूसरे भाई से लड़ाते हैं। हम मोहब्बत फैलाते हैं, हम इज्जत दिलवाते हैं और हम गरीबों की सरकार चलाते हैं। వీళ్ళు దేశ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారు, అన్న తమ్ముళ్ళ మధ్య కోపాలు సృష్టించారు। మేము ఆ విద్వేషాన్ని రూపుమాపి ప్రేమను ఈ దేశంలో సుస్థిరంగా చేయబోతున్నాము। यहाँ पे हमारी एक महिला कैंडिडेट है। ఇక్కడ మన మహిళా అభ్యర్థి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు। सुगना जी को भारी बहुमत से आप जिताइए। సుగుణక్కను అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించండి। इनको लोकसभा भेजिए వీరిని లోక్సభకు పంపించండి। कि तेलंगाना की और तेलंगाना के गरीब जनता की ये सेवा कर पाए। ఈమె తెలంగాణ యొక్క బీద ఆదివాసి ప్రజల పట్ల, దళితుల పట్ల ఈమె కొట్లాడే గొంతుగా పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను। आप सबका बहुत बहुत धन्यवाद। जय हिंद, जय तेलंगाना। మీ అందరికి ఎంతో ధన్యవాదాలు। జై హింద్, జై తెలంగాణ। మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలే నాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమిన వానై బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు